హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఉండే పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 105 మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే ఉన్నందున విద్యార్థులకు పాఠాలు అన్ని సబ్జెక్టులు బోధించడం ఇబ్బందిగా మారిందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. పాఠశాల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువ ఉన్నందున పాఠశాలకు 4 టీచర్లు కావాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎంఈఓని కోరడం జరిగిందని, ఇప్పటికైనా ఆ పాఠశాలకు 4 టీచర్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అలాగే ఆ పాఠశాలకు స్థలం ఎక్కువ లేనందున పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని, విద్యార్థులకు గదులు తక్కువ ఉన్నందున ఆఫీస్ రూమ్లో క్లాస్ రూమ్ నడుస్తున్నట్లు పేరెంట్స్ తెలిపారు. ఎల్కతుర్తి ఎంఈఓ తక్షణమే 4 టీచర్లను ఆ పాఠశాలకు కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మాది ప్రాథమిక పాఠశాల బీసీ కాలనీ ఎల్కతుర్తి మండల్ డిస్ట్రిక్ట్ హన్మకొండ. మరి మా పాఠశాలలో మౌలిక వసతులు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ స్ట్రెంత్ మాత్రము 106 ఉన్నారు, కానీ క్లాస్ రూమ్స్ మాత్రము 3 ఉన్నాయి. పిల్లల్ని మరి 5 క్లాసులకు 5 తరగతులు ఉండాలి. మరి క్లాస్కి ఒక టీచర్ కూడా కంపల్సరీ ఉండాలి. 5 తరగతులు 5 టీచర్లు ఉండాలి, ఒక LFLHM ఉండాలి. కానీ ఈ పాఠశాలలో నేను మొన్న జూలై 31కు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మరి ఇక్కడ ప్రధానోపాధ్యాయులు రాజరెడ్డి సారు మరి రిటైర్డ్ కావడం జరిగింది. ఒక సారు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవడం జరిగింది. 2 పోస్టులు ఇక్కడ శాంక్షన్ అయి ఉన్నాయి. 2 పోస్టులకు ఒక పోస్ట్ మాత్రమే నేను ఫిలప్ అయినాను, ఇంకొక పోస్టు వేకెంట్గా ఉంది. మరి ఇక్కడ స్ట్రెంత్కి అనుగుణంగా క్లాస్ రూమ్స్ లేవు. మరి టీచర్స్ కొరత కూడా చాలా ఉంది. టీచర్సు 5 తరగతులకు 5 టీచర్స్ ఉండాలి, ప్లస్ ఒక LFLHM ఉండాలి. మరి తరగతి గదులు సరిపోయే విధంగా లేవు. టీచర్సు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేరు. తర్వాత మనకు గ్రౌండ్ అనేది కూడా లేదు. పిల్లలకు మరి మన ప్రభుత్వం ఒక ఆటల పీరియడ్ కంపల్సరీ ఉండాలని నిన్ననే మన మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి పిల్లలకు ఆడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇది 106 ఉన్న స్ట్రెంత్, ప్లేస్ మాత్రము 2 గుంటలు కూడా లేదు. మరి పిల్లలకు ప్రార్థన సమయంలో కానీ మధ్యాహ్న భోజనం సమయంలో కానీ మరి చాలా ఇబ్బందికి గురవుతున్నారు పిల్లలకి తరగతి గదులు కూడా బాగా విశాలంగా లేవు. 2 క్లాసులు వరండాలో, 3 క్లాసులు 3 తరగతి గదుల్లో 2 క్లాసులు వరండా కూడా చాలా చిన్నగా ఉంది, 3 ఫీట్ల అంతే ఉంది. మరి వరండాలో పిల్లలకు మేము మరి కృత్యాల ద్వారా బోధన అందించాలి కాబట్టి మరి మేము చార్ట్లు పెట్టుకోవడానికి కానీ ఏదైనా TLM తోటి పిల్లలకు లెసన్ చెప్పాలన్నా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇదే ఆఫీస్ రూము, ఇదే 3rd క్లాస్ రూమ్, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు చదువు చెప్పడం వల్ల పిల్లల పేరెంట్స్తో మాట్లాడడం కానీ ఏదైనా అధికారులు వచ్చినప్పుడు కానీ ఇదే ఆఫీస్ రూమ్, ఇదే క్లాస్ రూమ్ అయ్యేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత వరండాలో ఒక మేడం లెసన్ చెప్తే ఆఫీస్ రూమ్లకు అంటే పక్క గదులకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మరి మా ఈ సమస్యను పరిష్కరించాలని మరి గవర్నమెంట్ను కోరుచున్నాము. మాకు ఈ పాఠశాల గ్రౌండ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి గ్రౌండ్ను కనీసము 1 ఎకరం, ఒక 20 గుంటలన్న ప్లేస్ ఉండాలి. తర్వాత వాష్రూమ్స్ పిల్లలకి 106 మందికి 2 వాష్రూమ్స్ ఉన్నాయి, అంటే 4 శాంక్షన్ అయినాయి అట కదా, కానీ ప్లేస్ మాత్రము బాత్రూంలోకి వెళ్తున్నారు. చిన్న పిల్లల్ని గ్రౌండ్ బయట అంటే వేరే వాళ్ళ ప్లేస్ అది, ఆ ప్లేస్లో పిల్లలు వాష్రూమ్కి వెళ్తున్నారు. మరి ఒకే టీచర్లు అయినప్పటికీ మరి ఆ పిల్లలు బయటికి మరి పిల్లలకు ఏ విధంగానైనా మరి ప్రమాదం కొంచెం ఉండొచ్చు. కాబట్టి మాకు సరైన తరగతి గదులు, తర్వాత ఆట స్థలాన్ని, తర్వాత టీచర్లను సఫిషియెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను. పేరు ఆర్ విజయ.